నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నిన్న మనం నిఫ్టీలో ఏం మాట్లాడుకున్నాం, అలాగే ఈరోజు ఏం జరిగిందో ఒకసారి చూద్దామండి. ఒకవేళ నిన్న ఒకవేళ ఈరోజు నిఫ్టీ గాని, గ్యాప్ అప్ గాని ఓపెన్ అయితే, అది కూడా మీకు పాయింట్‌తో సహా ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసి నిన్నే డ్రా చేశానండి ఈ ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ గాని దగ్గర గాని మార్కెట్ ఓపెన్ అయితే, ఒక్కసారి ఇక్కడ వెయిట్ చేసి చూడమన్నాను. అంటే ఒక 15 మినిట్స్ కొద్దిగా వెయిట్ చేసి, ఈ ట్రెండ్ లైన్ కింద సస్టైన్ అవుతుందా? లేదా ఈ ట్రెండ్ లైన్ పైన సస్టైన్ అవుతుందో ఒకసారి చూడమన్నాను. సో, ఫస్ట్ 5 మినిట్స్ వచ్చి ఒక పెద్ద రెడ్ క్యాండిల్ అయితే వచ్చింది. బట్ నెక్స్ట్ 2 క్యాండిల్స్ అనేది ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేసేయండి. ఈ ట్రెండ్ లైన్ నేను పెట్టింది చార్ట్ క్లారిటీ కనిపియడానికి నేను 15 మినిట్స్ పెట్టాను. ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేసింది. నేను టెలిగ్రామ్‌లో కూడా కాల్ అయితే ఇచ్చాను. 25తో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వంగానే ఒక ట్రేడ్ అంటే 5 మినిట్స్‌లో ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడి నుండి ఇక్కడి వరకు వెళ్ళిందండి. యాక్చువల్‌గా మన టార్గెట్ ఏంది? 25,080-25,100 మన టార్గెట్. అయితే నేను టెలిగ్రామ్‌లో ఆల్రెడీ నేను చెప్పేసానండి. అయితే ట్రేడ్ అయితే ఇచ్చాను 25,000 పైన. ఇక్కడ నుండి 25,035 వరకు వెళ్ళి, ఆ తర్వాత రివర్సల్ అయితే తీసుకునింది. ఇక్కడికి వెళ్ళక ముందే 25,000 దగ్గర ఉన్నప్పుడే నేను టెలిగ్రామ్‌లో అప్డేట్ చేశాను. 25,020-30 రెసిస్టెన్స్ ఉంది. సో, సేఫ్ ప్లేయర్స్ ఎగ్జిట్ అయ్యేప్పుడైతే 25,030 దగ్గరే ఎగ్జిట్ అయిపోండి అని చెప్పాను. సో, మేమైతే 20 ఆప్షన్‌లో 25,900 కాల్ అయితే తీసుకున్నాం. 25,900 కాల్ అయితే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాము. 160 పైన 160 నుంచి 200 దాకా వెళ్ళింది. ఒక 40 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేశామండి ఈరోజు మార్నింగ్. ఆ తర్వాత మార్కెట్ అనేది కంప్లీట్‌గా వీక్‌నెస్ చూపిచ్చింది. మేమైతే బులిష్‌గానే ఉన్నాం. కాకపోతే మార్కెట్ అయితే వీక్‌నెస్ చూపిచ్చింది. సో, ఎటువంటి ట్రేడ్ అయితే మార్నింగ్ మాత్రం ఒక 40 పాయింట్స్ అయితే టెలిగ్రామ్‌లో నేనైతే ఇచ్చానండి ప్రతి ఒక్కరికి. ఓకే. నెక్స్ట్ ఇంకా రేపు ఎలా ట్రేడ్ చేయాలో అయితే చూద్దామండి. రేపు ఎలా ట్రేడ్ చేయాలంటే, ఈ ట్రెండ్ లైన్ అయితే మనకు వర్క్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు ఈ ట్రెండ్ లైన్ పైనే సస్టైన్ అవుతూ ఉండింది. సో, ఈ బ్రేక్ అయితే చేసింది కదా! ఇంకా మనకి ఈ ట్రెండ్ లైన్ అయితే వర్క్ కాదు. ఇంకా ఈ జోన్ గూడా అవసరం లేదు. ఈ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ మాత్రం ఖచ్చితంగా కావాలండి. ఒకవేళ నిన్న అనాలిసిస్ చూడని వాళ్ళు ఒక్కసారి ఈ లైన్ ఎట్ట గీసానో ఒకసారి చూడండి. ఈ పాయింట్స్ ఉంది గదా! ఈ లోవర్ పాయింట్స్ 1 అండ్ 2 టైమ్స్ అది టచ్ చేసింది. ఈ పాయింట్స్‌ని రెఫర్ చేసుకుంటూ ఈ ట్రెండ్ లైన్ అయితే డ్రా చేశారండి. ఈ ట్రెండ్ లైన్ రేపు గూడా ఖచ్చితంగా వర్క్ అవుతుంది. సో, ఆ ట్రెండ్ లైన్ మాత్రం డిలీట్ చేయొద్దు. ఓకే. మీరు ఒక్కసారి ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే ఒక్క నిమిషం 5 మినిట్స్‌లో పెడతానండి. ఓకే. ఒక్కసారి ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే 25,000 అనేది ఇప్పుడు ఒక లెవెల్ అన్‌లాక్ అయిందండి. 25,000. ఓకే. ఇంకొక లైన్ డ్రా చేసుకోండి. ఇంట్రాడే కోసం, రేపటి ఇంట్రాడే కోసం. ఓకే. డన్. అండ్ ఇంకొక జోన్ అయితే డ్రా చేసుకోండి. ఓకే. డన్. రేపు మనం ఎలా ట్రేడ్ చేద్దాము అంటే, ఒకవేళ మార్కెట్ గాని ఫ్లాట్ గాని ఓపెన్ అయితే అండి, మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేయాలండి. ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత పైకి అయితే వెళ్ళనియండి. 25,000 బ్రేక్ చేసి సస్టైన్ అవుతుంటే, దెన్ మనం ఒక కాల్ ట్రేడ్ అయితే తీసుకుందాం 25,000 పైన. దెన్ మన ఫస్ట్ టార్గెట్ వచ్చి 25,000 పైన ఒక కాల్ ట్రేడ్ తీసుకుందాము. మన ఫస్ట్ టార్గెట్ వచ్చి 25,150 అండి ఫస్ట్ టార్గెట్. 25,150 అండ్ మన సెకండ్ టార్గెట్ వచ్చి 25,200. 25,200. దిస్ ఈస్ ది మాక్సిమం టార్గెట్ అండి. 25,200 అనేది మాక్సిమం టార్గెట్. అండ్ మన ఫస్ట్ టార్గెట్ 25,000 కానీ బ్రేక్ అయితే మన ఫస్ట్ టార్గెట్ 25,150 అయితే మన ఫస్ట్ టార్గెట్. ఇప్పుడు మీకు ఒక డౌట్ ఉండొచ్చు. ఇది రెసిస్టెన్స్ కాదా అని. యాక్చువల్‌గా మీరు ఒక్కసారి వెనకాలకు వెళ్లి చూస్తే 25,021 ఈస్ ది రెసిస్టెన్స్ అండి. అండ్ ఈరోజు ఆ లెవెల్‌ని బ్రేక్ చేసింది కాబట్టి ఈరోజు పాజిటివ్ ఏమైనా ఉందంటే
ప్రీవియస్ హైని అయితే బ్రేక్ చేసింది. ప్రీవియస్ హైని బ్రేక్ చేసి 25,000 35 రెసిస్టెన్స్‌గా తీసుకొని అక్కడి నుంచి డౌన్‌ఫాల్ అయితే పడింది. అయితే మీరు ఒక్కసారి ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే మనకి సెల్లింగ్ అనేది అంతగా కనిపియలేదు ఈరోజు. సో, ఇదొక పెద్ద పాజిటివ్ అనుకోవచ్చు. అందుకనే 25,000 అనేది ఒక సైకలాజికల్ లెవెల్. అలాగే ఒక్క నిమిషం. ఓకే. 25,000 అనేది ఒక సైకలాజికల్ లెవెల్. అలాగే ఈ 25,000 అనేది రెసిస్టెన్స్‌గా మారింది. ఒక్కసారి చూడండి. ఈరోజు ఓపెనింగ్ వచ్చి 25,000 కింద ఓపెన్ అయింది. అండ్ ఈ లో లో ఈ లోస్ చూడండి. అంటే హై వచ్చి ఇది. సో, 25,000 అనేది ఒక లెవెల్ అనేది అన్‌లాక్ అయిపోయింది ఇంట్రాడేకి. 25,000 పైనైతే మనం 25,000 డైరెక్ట్‌గా 25,150 ఫస్ట్ టార్గెట్ అండ్ 25,200 సెకండ్ టార్గెట్. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా 25,000 పైన సస్టైన్ అవుతా ఉంటే 25,000 పైన సస్టైన్ అవుతుంది. సేమ్ టార్గెట్స్ అండి. 25,150-25,200 వరకు పెట్టుకోవచ్చు. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి వెళ్తే మాత్రం 25,180 మన ఫస్ట్ టార్గెట్ అండి. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పైకి వెళ్తా ఉంటే. అదే ఫ్లాట్ ఓపెన్ అయ్యి 25,000ని బ్రేక్ చేసి పైకి వెళ్తా ఉంటే 25,150 మన ఫస్ట్ టార్గెట్. అంటే రేపటి మాక్సిమం టార్గెట్ వచ్చి 25,020. ఓకేనా? అప్ సైడ్ గ్యాప్ అప్, ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్తా ఉంటే మనకు క్లియర్ పాయింట్స్ అయితే మాట్లాడుకున్నామండి. అండ్ డౌన్ సైడ్ వెళ్తా ఉంటే ఏం చేద్దాం? డౌన్ సైడ్ అండి ఈరోజు లో వచ్చి ఎంత 25,000 సారీ 24,920. రేపు డౌన్ సైడ్‌కి వస్తా ఉంటే కాస్త కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుందండి. రేపు ఒకవేళ రేపు మొత్తం మార్కెట్ సైడ్ వేస్ ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మేబీ ఈ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ ఉంది గదా! ఆ ట్రెండ్ లైన్‌ని టెస్ట్ చేయడం కోసమైనా రావచ్చు కిందకి. సో, రేపు మీరు ఎట్లా చేస్తారంటే అప్ సైడ్ అయితే క్లారిటీ అయిపోయింది కదా! డౌన్ సైడ్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ వస్తా ఉంటే ఈడొక సపోర్ట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ సపోర్ట్ వచ్చి 24,000 ఇది. 880. ఇక్కడి నుంచైనా పైకి వెళ్ళాలి లేదా ఇక్కడి నుంచైనా పైకి వెళ్ళాలి. స్కాల్ప్ ట్రేడ్స్ అయితే చేసుకోవచ్చండి. అంటే ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తా ఉంటే మనకి అంత అంటే ఈ సపోర్ట్స్ అయిపోయాయి 24,900 ఇక్కడి నుంచి పైకి వెళ్ళదు అని కాదు. కానీ అంత క్లారిటీ అయితే లేదు. సో, మీరు గాని నా టెలిగ్రామ్ ఛానల్ గాను జాయిన్ అయితే ప్రైస్ యాక్షన్ బట్టి నేనైతే మీకు అప్డేట్ అయితే చేస్తానండి. మార్నింగ్ అసలు ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంటదో లేదో. ఎందుకంటే స్కాల్ప్ ట్రేడ్స్ అయితే చేసుకోవచ్చు. 25,000 ఇక్కడ ఒక స్కాల్ప్ ట్రేడ్ తీసుకోవచ్చు అప్ సైడ్‌కి. అలాగే 24,870 దగ్గర నుంచి కూడా స్కాల్ప్ ట్రేడ్ తీసుకోవచ్చు. లేదు మీకు ఒక పర్ఫెక్ట్ ట్రేడ్ కావాలంటే నేను ఈ ట్రెండ్ లైన్ గీసాను కదా! ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్‌కి వస్తా ఉంటే ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు మీరు ఒక అప్ సైడ్ ట్రేడ్ అయితే తీసుకోవచ్చండి. మీకు ఒక పర్ఫెక్ట్ ట్రేడ్ కావాలంటే. లేదు మేము అగ్రెసివ్ ట్రేడర్స్ అంటే మీరు ఒక స్కాల్ప్ ట్రేడ్ తీసుకోవచ్చు. 24,920 దగ్గర ఒక స్కాల్ప్ ట్రేడ్ తీసుకోవచ్చు అప్ సైడ్‌కి. అలాగే 24,870 దగ్గర కూడా ఒక స్కాల్ప్ ట్రేడ్ తీసుకోవచ్చు అప్ సైడ్‌కి. నేను పర్సనల్‌గా ఏమి ఊహిస్తున్నానంటే ఒక్క నిమిషం. ఈ లెవెల్ ఇక్కడి దాకా వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. రేపు ది బెస్ట్ డిప్ ఏది అంటే 24,840. మీకు పర్ఫెక్ట్ ట్రేడ్స్ కావాలంటే అప్ సైడ్ నేను ఆల్రెడీ చెప్పేసాను. ఫ్లాట్ ఓపెన్ 25,000 పైన ఒక ట్రేడ్ తీసుకోవచ్చు. అలాగే గ్యాప్ ఓపెన్ 25,000 పైన ఒక ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకేనా? అక్కడికి అయిపోయింది. మీకు ఇంకో పర్ఫెక్ట్ ట్రేడ్ డౌన్ సైడ్ ట్రేడ్ కావాలంటే ఈ లెవెల్స్ ఉన్నాయి కదా! ఒక్క నిమిషం వీడియోలో కూడా లాగ్ అవుతుంది. ఇక్కడ నుండి మార్కెట్ ఎక్కడైనా ఓపెన్ అవ్వండి. ఫ్లాట్ ఓపెన్ అయ్యండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వండి. 24,840 అనేది ది పర్ఫెక్ట్ డిప్ అండి. ఇక్కడ నుండి మళ్ళీ పైకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుండి ఇది 24,840 విల్ బి ది పర్ఫెక్ట్ డిప్ అండి రేపు. ఇక్కడ ఒకవేళ మార్కెట్ గానీ 24,840 దగ్గరికి వస్తే మాత్రం దీన్ని ఒక మంచి డిప్‌గా అయితే కన్సిడర్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే బీటీఎస్టీ ట్రేడ్స్ కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు 24,840 అండ్ ఎస్ఎల్ వచ్చి ఈ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్ అయితే ఇంకా ఇది మొత్తం ఈరోజు ట్రేడింగ్ అలాగే రేపటి ట్రేడింగ్ కూడా మొత్తం ఒక ఫెయిల్యూర్‌గా కన్సిడర్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ ట్రేడ్స్‌కి అయితే ప్లాన్ చేద్దాం. ఈ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్ అయితే. సో 24,840 దగ్గర అయితే ఒక మంచి డిప్ అయితే ఉంది. ఇక్కడ నుంచి లాంగ్ చేసుకోవచ్చు మళ్ళీ.
అలాగే 25,000 పైనుంచి అయితే లాంగ్ చేసుకోవచ్చు హ్యాపీగా. అదే ఇంకా ఈ మధ్యలో ఇదంతా ఏందంటే ఒక కన్‌ఫ్యూజింగ్ స్టేజ్. ఇక రేపు ఇక్కడ సైడ్ వేస్ అయ్యే ఛాన్సెస్ గూడా ఉన్నాయి. లేదా రీటెస్ట్ కోసం ఈ ట్రెండ్ లైన్ రీటెస్ట్ కూడా కోసం కిందకొచ్చి మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. సో, ఏదైనా జరగొచ్చు. సో, సేఫ్‌గా ట్రేడ్ చేయాలంటే మీకు ఎలా ట్రేడ్ చేయాలో అయితే చెప్పేసానండి. ఓకే. ఇంకొక్కసారి ఇంకొక్కసారి చెప్తాను పూర్తిగా. గ్యాప్ అప్ ఓపెన్ అయినా, ఫ్లాట్ ఓపెన్ అయ్యి 25,000 బ్రేక్ చేసినా మనం ఒక కాల్ ట్రేడ్ తీసుకున్నాం. అప్ సైడ్ టార్గెట్ వచ్చి 25,150 టు 25,150 టు 25,200. ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తా ఉంటే అది ఎక్కడి నుంచి రివర్సల్ వస్తుందో తెలీదు. ఇక్కడి నుంచి రివర్సల్ రావచ్చు, లేదా 24,870 దగ్గర నుంచి రివర్సల్ రావచ్చు, లేదా 24,840 నుంచి రివర్సల్ రావచ్చు. ది బెస్ట్ ట్రేడ్ ఏదైనా ఉందా అంటే 24,840 దగ్గరికి వచ్చి రివర్సల్ అవుతా ఉంటే మనం ఆ ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. ది బెస్ట్ ట్రేడ్. ఓకే. ఆహ్, అయితే ఇక్కడ నుంచి ఒకవేళ రివర్సల్ తీసుకుంటా ఉంటే మీరు ట్రేడ్ మిస్ అవ్వకుండా ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వనండి. ఈ ట్రెండ్ ఇక్కడ 24,900 సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ 24,900 సపోర్ట్ అయితే తీసుకోనియండి. తీసుకొని పైకొచ్చిన తర్వాత ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు మనం ఒక ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేద్దాం కాల్ సైడ్. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి ఇక్కడ గాని మన ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయితే దెన్ ఈరోజు హై అయితే మనం టార్గెట్ అయితే పెట్టొచ్చండి. ఒకవేళ డౌన్ సైడ్ నుంచి వస్తాం. అదే 24,840 సపోర్ట్ తీసుకుంటే దెన్ ఒక బీటీఎస్టీ ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయొచ్చు. 25,000, 25,200, 25,300 దాకా కూడా వెళ్ళొచ్చు. ఓకేనా? ఓకే అండి. ఇంకా మనం ఒక్కసారి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా ఒక్కసారి చూసేద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఓకే. బ్యాంక్ నిఫ్టీ ఒక్కసారి చూడండి. మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ ఉన్నాయి కదా, ఈ లెవెల్ అలాగే ఈ ట్రెండ్ లైన్ లోపల కానీ మూమెంట్ ఇస్తూ ఉంటే ఇటువంటి ట్రేడ్ అయితే తీసుకోవద్దు. ఇది ఒక నో ట్రేడింగ్ జోన్గా పెట్టేద్దాం. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్ అయితే మనం ఒక కాల్ పొజిషన్ అయితే తీసుకుందామండి. అలాగే ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్ ఈ లెవెల్ ఏదైతే గీసున్నానో 54,400 దీని కింద అయితే ఒక పుట్ పొజిషన్ అయితే తీసుకుందామండి. ఓకేనా? ఇది ఫ్లాట్ ఓపెన్ అయితే. అలాగే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 54,400 కిందే కానీ సస్టైన్ అవుతుంటే అప్పుడు కూడా ఒక పుట్ పొజిషన్ అయితే ఇనిషియేట్ చేద్దాం. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ ఏది 24,630 కానీ బ్రేక్ చేసి పైన సస్టైన్ అవుతుంటే మనం ఒక అప్ సైడ్ టార్గెట్ అయితే పెట్టుకోవచ్చండి. ఇంకా టార్గెట్స్ విషయానికి వస్తే ఒక్క నిమిషం. ఓకే. ఇంకా టార్గెట్స్ విషయానికి వస్తే ఈ లెవెల్స్ అయితే మార్క్ చేసుకోండి. ఓకే. ఈ 2 లెవెల్స్ అయితే మార్కెట్ ట్రేడ్స్ అప్ సైడ్ టార్గెట్ వచ్చి 55,000 అండి. అండ్ డౌన్ సైడ్ టార్గెట్ వచ్చి 54,100. ఒకవేళ 54,400 లెవెల్ కానీ బ్రేక్ అయితే దెన్ 54,100 ఇస్ ద ఫస్ట్ టార్గెట్. ఒకవేళ మీరు రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి ట్రెండ్ లైన్ బ్రేక్ అయినా, లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ ఏది 54,630 ఈ లెవెల్ బ్రేక్ అయినా మీ ఫస్ట్ టార్గెట్ వచ్చి 55,000 అండి అప్ సైడ్ టార్గెట్. ఇంకా సెన్సెక్స్ ఒకసారి చూద్దాం. ఓకే. సెన్సెక్స్లో ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే 81,500 లెవెల్ కానీ 81,520 లెవెల్ కానీ బ్రేక్ అయితే మీ ఫస్ట్ టార్గెట్ వచ్చి ఒక్క నిమిషం. ఓకే. ఫ్లాట్ ఓపెన్ అయ్యి 81,500 లెవెల్ కానీ బ్రేక్ అయితే మీ ఫస్ట్ టార్గెట్ వచ్చి 81,800 అండి. అండ్ మీ సెకండ్ టార్గెట్ వచ్చి 82,000 అండ్ మీ మ్యాక్సిమం టార్గెట్ రేపటి రోజునైతే 82,200 ఇది ది మ్యాక్సిమం టార్గెట్. ఆల్మోస్ట్ 82,000 దగ్గరే క్లోజ్ చేయడానికే ట్రై చేయండి. 82,000 పైన ఎవరైనా రిస్కీ ప్లేయర్స్ లేదు మేము ట్రైల్ చేసుకోవాలనుకుంటే 82,200 వరకు అయితే రేపు టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు. అర్థమైంది కదా? ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ ఓపెన్ అయినా 81,500 పైన ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాము. ట్రేడ్ అయితే తీసుకున్నాము. మీ ఫస్ట్ టార్గెట్ వచ్చి 81,800 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 82,000. ఇది ఇంకా మీ మ్యాక్సిమం టార్గెట్ రేపు 82,000 మీద ట్రైల్ చేసుకున్నానికి 82,200 ఇది మ్యాక్సిమం టార్గెట్. ఇంకా డౌన్ సైడ్ విషయానికి వస్తే డౌన్ సైడ్ కూడా సేమ్ అదే అండి, నిఫ్టీలో అనాలిసిస్ చేసినట్టే.
డౌన్ సైడ్ ఈరోజు లో చేసింది కదా! ఇక్కడి నుంచి కూడా రావచ్చు. ఇక్కడి నుంచి ఈడ కాల్ సైడ్ స్కాల్పింగ్ చేయాలనుకుంటే చేసుకోండి. లేదు మాకు రిస్కీ అనుకుంటే ఇక్కడ సపోర్ట్ అయితే తీసుకోనియండి. సపోర్ట్ తీసుకున్న తర్వాత ఈ ట్రెండ్ అనేది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు మీరు ఒక కాల్ పొజిషన్ అయితే తీసుకోండి. అండ్ మీ ఫస్ట్ టార్గెట్ వచ్చి ఈరోజు హై అంటే ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన వెంటనే మీరు కాల్ ట్రేడ్ తీసుకుంటే మాత్రం మీ టార్గెట్ వచ్చి ఇక్కడ పెట్టుకోవాలండి. అలాగే ఒకవేళ మీరు ఇంకా సేఫ్ అనుకుంటే 81,500 పైన మీరు ట్రేడ్ ఇనిషియేట్ చేస్తే అప్పుడు మీరు ఇక్కడ వరకైతే పెట్టుకోవచ్చు. 81,800 అదే టార్గెట్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇంకా ఇంకా డౌన్ సైడ్ డౌన్ సైడ్ ట్రేడ్ అంటే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే చూద్దామండి. ఒక్క నిమిషం. ఛార్జింగ్ కూడా అయిపోవచ్చింది. కొద్దిగా స్పీడ్ లాగిచ్చేస్తాను. ఛార్జింగ్ కూడా అయిపోవచ్చింది ల్యాప్‌టాప్‌లో. ఓకే. ఈ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితేనే మనం ఒక పుట్ పొజిషన్ అయితే చూద్దామండి రేపు సెన్సెక్స్‌లో. మాక్సిమం అప్ సైడ్ 70% నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ బులిషే ఉన్నాయండి 70%. 30% మాత్రమే బేరిష్‌గా ఉన్నాయి. అది కూడా ఇది రీటెస్ట్ చేసి మళ్ళీ పైకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇదైతే నా పర్సనల్‌గా నా యొక్క అభిప్రాయం. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే మనం ఇదంతా ఒక ఫెయిల్యూర్ గా చూసుకొని ఇంకా మళ్ళీ డౌన్ సైడ్ ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ అండి. అలాగే మీకు సారీ టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్‌లో ఇచ్చున్నాను. జాయిన్ అయితే అవ్వండి. ఒక్కసారి జాయిన్ అయ్యే ముందు నా ట్రేడ్స్ అయితే ఒక్కసారి చూడండి. మంచి రివార్డ్ చిన్న ఎస్ఎల్ చాలా మంచి మంచి రివార్డ్స్ ట్రేడ్స్ అయితే మీరు చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేస్తారు. అండ్ జాయిన్ అయితే ఖచ్చితంగా అవుతారు. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.